హలో గైస్, వెల్కమ్ టు వికీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ లోని మీడియన్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి. ఆల్రెడీ మోడ్ మీన్ అయిపోయింది. ఇప్పుడు మీడియన్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, అసలు మీడియన్ అలాగనే ఎక్స్ వై ప్రాబ్లం ఎగ్జాంపుల్ 8 వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. పబ్లిక్ ఎగ్జామినేషన్ కి 8 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో వినడం వల్ల 8 మార్క్స్ ఖచ్చితంగా. ఎందుకు నేను అలా మాట్లాడుతున్నానంటే, ఖచ్చితంగా మీడియన్ నుంచే మనకి 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగనే 4 మార్క్స్ కి ఫార్ములా కూడా రావచ్చు. ఆల్రెడీ మోడ్ వస్తుందని చెప్పినాను. ఈ మోడ్ మీడియన్ ఫార్ములానే 4 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగనే స్టెప్ డివిజన్ మీన్ ఫార్ములాస్ కూడా, ఫార్ములాస్ లో నుంచే 4 మార్కులు, ప్రాబ్లం నుంచి 8 మార్క్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఈ లెసన్ నుంచి. ఓకే, అసలు మీడియన్, మోడ్ అంటే హైయెస్ట్ ఉండేది, మీన్ అంటే యావరేజ్ గా ఉంటుందని, సగటున అని అదంతా అయిపోయింది. మరి మీడియన్ అంటే ఏంది? మీడియన్ అంటే మిడిల్ అని మనందరికి తెలుసు. మరి గ్రూప్ డేటా, అన్గ్రూప్డ్ డేటాలో రెండు ఉంటాయి. ఆల్రెడీ అన్గ్రూప్డ్ డేటాలో ఎలా ఉంటుందో నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను. గ్రూప్ డేటాలో ఎలా, అలాగే ఎక్స్ వై ప్రాబ్లం ఎలా చేయాలి అంటే ఖచ్చితంగా నీకు మీడియన్ అర్థం అవ్వాలి. ఈ మీడియన్ అర్థం అవుతూనే నువ్వు ఎక్స్ వై ప్రాబ్లం ని చేయగలుగుతావు, అది గుర్తుపెట్టుకో. మరి మీడియన్ అంటే ఏంది, ఆ ఫార్ములా అంటే ఏంది, ఆ మీడియన్ ఎలా చేయాలో చూద్దాం. మరి ఓకే గైస్, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ వరకు, అలాగే రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్ మ్యాథ్స్ ఫైనల్ ప్రిపరేషన్ త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, కండిషన్ అర్థమైంది కదా. మరి మీడియన్కి వెళ్ళిపోదాం. మరి మీడియన్ ఆఫ్ ది గ్రూప్ డేటా, ద క్లాస్ హూస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎక్స్టెన్స్డ్ n/2 ఫర్ ద ఫస్ట్ టైం ఈజ్ కాల్డ్ మీడియన్ క్లాస్. ఇది అర్థం అవ్వాలంటే ప్రాబ్లం చేస్తున్నప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అదే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మీకు ప్రాబ్లం మీకు ఫార్ములాకి వెళ్తే అర్థమవుతుంది. మీడియన్ ఫార్ములా ఏంది? L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్. ఇది మీడియన్ ఫార్ములా. ఎల్ అంటే ఏంది? మరి లోయర్ బౌండరీ. ఏంది ఎల్ అంటే ఏంది? లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఈ క్లాస్ ని ఎలా కనుక్కోవాలనే కండిషన్ ఇది ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మీడియన్ క్లాస్ కండిషన్ ఎలా కనుక్కోవాలనేది ఈ కండిషన్. ఓకే, మీడియన్ క్లాస్ కి సంబంధించి ఫార్ములా లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీని సమ్ చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్, అంటే మీడియన్ క్లాస్ కునే ముందు ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట. F ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ సైజ్. ఇగో మీడియన్ క్లాస్. అసలు ఏంటి మీడియన్ క్లాస్, ఎలా కనుక్కోవాలి మీడియన్ క్లాస్ ని? ఫస్ట్ ఇక్కడ చూడండి. మరి ప్రాబ్లం దానికోసం ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీడియన్ గుర్తుపెట్టుకోండి, ఇది నేర్చుకుంటే ఇట్లా స్కిప్ చేయకుండా ఉండండి. ఇన్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ ద మీడియన్ ఎలా చేయాలో మనకి ఇలా డేటా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇలా నిలువుగా వేసుకుంటాం, అడ్డం ఇస్తారు, నిలువుగా వేసుకుంటాం. వేసుకున్న తర్వాత హైట్ ని, ఫ్రీక్వెన్సీ అలాగనే రాయాలి. మరి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలి చూడండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలంటే 5 ఒక 15, 20 ఒక 25, 45 ఒక 30 ఎంత 75 ఒక 15 ఎంత 90 ప్లస్ 10 100. అంటే ఇక్కడ చూడండి, ఇవంతా సమ్ చేస్తే 100 వస్తుంది. అలాగనే ఇగో ఇవంతా సమ్ చేస్తే 100 వస్తుంది. ఇక్కడ ఉన్న వాల్యూ కూడా 100. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనం చేసిన లెక్క సమ్ అనేది కరెక్ట్, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సమ్ ని కరెక్షన్ చేసుకోవాలి. మరి ఇక్కడ చూస్తే మనకి మీడియన్ ఆఫ్ ది గ్రూప్ డేటా, ద క్లాస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్టెన్స్డ్ బై n/2 అంటే ఏంది? ఇప్పుడు మనకి n కావాలి. ఫస్ట్ ఆ కండిషన్ అర్థం చేసుకోండి. n కావాలి. n ఏం చేయాలా? n కావాలంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీని మొత్తం సమ్ చేస్తే ఎంత వచ్చింది? 100. ఇది ఫస్ట్ స్టెప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవడం. సెకండ్ స్టెప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలి? ఫ్రీక్వెన్సీనే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇగో 5 ప్లస్ 15 20 ప్లస్ 25 45 ప్లస్ 30 75 ప్లస్ 15 90 ప్లస్ 10 100 n ఎంత వచ్చింది? 100. మరి ఇప్పుడు n/2 కావాలి. n/2 చేస్తే ఎంత వస్తుంది మనకి? 100/2 అంటే 50. అంటే n/2 మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? 50. రైట్. మరి ఇప్పుడు ఈ కండిషన్ అర్థమైతే నీకు లెక్కనే వచ్చినట్టు, అది గుర్తుపెట్టుకో. n/2 ఈక్వల్ టు 15 అంటే ఇక్కడ చూడండి, ద హోల్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్టెన్స్డ్ n/2 ఫ్రమ్ ద ఫస్ట్ టైం కాల్డ్ మీడియన్ క్లాస్. మనకి ఫార్ములా అర్థం కావాలంటే మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి మరి మీడియన్ క్లాస్? n/2 50 మనకు వచ్చింది కదా.
ఎక్సీసెడ్ n/2 అంటే ఇక్కడ చూడండి ముందర అన్నమాట, అంటే దానికంటే అగతం ఇచ్చింది. ఎక్సీసెడ్ అంటే అగతం ఇచ్చింది, అంటే దానికంటే పెద్దది. అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో దానికంటే పెద్దది ఏముంది 50 తర్వాత 75, అంటే ఇదే మన మీడియన్ క్లాసు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే n/2 చేసిన తర్వాత నీకు ఏ నంబర్ అయితే వస్తుందో దానికి మించిన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడుందో బుడుక్కొని నువ్వు దానికి బాక్స్ వేసేసాయి. ఇది థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవడం. సెకండ్ స్టెప్ ఏంది, ఎన్ కనుక్కోవడం. n/2 చేసిన తర్వాత నీకు వచ్చిన వాల్యూ నువ్వు చేసిన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో అధికముగా ఉన్నది ఏంది, అధికముగా ఉన్నది ఏదో నంబర్ బుడుక్కోవాలి. ఓకే, దానికి ఒక బాక్స్ వేసేసాయి. అలా వేసిన తర్వాత ఎల్ లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఇదంతా ఏంది మనకి ఇప్పుడు మీడియన్ క్లాస్ అని రావడం జరిగింది. ఇగో n/2 వచ్చిన ఆన్సరే మనకి మీడియన్ క్లాస్. n/2 50, ఎక్సీసెడ్ n/2 అంటే 80, అంటే మనకు వచ్చిన దానికంటే ఇంకా దానికంటే ముందర ఉన్నది 75 ఉంది. దానికి బాక్స్ వేసేసాం. మరి ఎల్ ఎలా కనుక్కోవాలి, లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. అంటే ఈ మీడియన్ క్లాస్ కి లోయర్ బౌండరీ ఇది ఎల్ అవుతుంది. ఇది లోయర్ బౌండరీ, ఇది అప్పర్ బౌండరీ. ఎల్ అయిపోయింది. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంతా సమ్ చేసేసాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ బాగా, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. ప్రిసీడింగ్ అంటే దానికంటే ముందర ఉన్నది, అంటే ఇది సిఎఫ్ అవుతుంది. అర్థమైందా? క్యుములేటివ్ అంటే ప్రిసీడింగ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఇక్కడ చూడు, ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్, మీడియన్ క్లాస్ కంటే ముందర ఉన్నది ఏది 45 ముందర ఉంది, అది సిఎఫ్ అవుతుంది. ఓకే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ అంటే ఏది, ఇదంతా మీడియన్ క్లాస్ మనకి. ఈ మీడియన్ క్లాస్ లోని ఇది ఎఫ్ అవుతుంది. అగో ఫ్రీక్వెన్సీ అంటే ఇవి ఆఫ్ ది మీడియన్ క్లాస్, అంటే ఈ మీడియన్ క్లాస్ లోని ఇది ఎఫ్ అవుతుంది. ఇది గైస్, ఇది ఫోర్త్ స్టెప్. ఫార్ములా ప్రకారం అన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలా, క్యాలిక్యులేషన్ చేస్తే ఫిఫ్త్ స్టెప్ అయిపోయింది అంతే. మరి మీడియన్ ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇది ఫార్ములా, రైట్? ఎల్ ఎంత వచ్చింది మనకి రాసుకుందాం లేండి. ఒక అన్ని ఆన్సర్లు ఎల్ ఎంత వచ్చింది 115. n/2 మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 50. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత 45. ఇగో మనం మీడియన్ క్లాస్ కనుక్కున్న తర్వాతనే సిఎఫ్ ఎఫ్ ఎల్ కనుక్కోవాలను. ఎలాగంటే అలా కనుక్కొని కుదరదు చూడండి. ఓకే, సిఎఫ్ అయిపోయింది. ఫ్రీక్వెన్సీ ఎంత 30. ఓకే, హైట్ కనుక్కోలేదు కదా, హైట్ కనుక్కుందాం. అంటే క్లాస్ సైజ్ ఎంత వస్తుంది 5. ఇక 145 లో 40 తీసేస్తే 5, 150 లో 145 తీస్తే 5, అంటే క్లాస్ హైట్ ఎంత 5. ఓకే, ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి మీడియన్ ఆన్సర్ వస్తుంది అంతే. ఎల్ ఎంత 115 ప్లస్ n/2 మొత్తం ఆన్సర్ ఎంత 50 మైనస్ సిఎఫ్ 45 బై ఎఫ్ ఫ్రీక్వెన్సీ 30 ఇంటూ హైట్ ఎంత 5. సింపుల్ గానే ఉంటుంది. 155 ప్లస్ 50 లో 45 పోతే ఎంత 5 బై ఇక్కడ చూడండి 5. ఇక్కడ చూడండి 5 1 జా 5 6 జా అంటే 6. చూడండి 50 లో 45 పోతే 5, 5 1 జా 5 6 జా 30. మరి ఇప్పుడు ఏం చేయాలా, 115 అయిపోయింది ప్రాబ్లం. అంటే 6తో భాగారం చేయాలి 5ని. ఓకే, పోదు కాబట్టి 0, 5 దింపుకుందాం, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుందాం. ఇక్కడ చూడండి 6 8 జా 48. ఇక్కడ చూడండి 10 అప్పు తెచ్చుకుంటాం 2, మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాం. 6 3 జా 18, మళ్ళీ 2 వస్తుంది, ఇంకా 2 అలాగనే వస్తుంది కాబట్టి మనకు సంబంధం లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత 0.83. అంటే దీని మొత్తం భాగం చేస్తే 0.83 వచ్చింది. మరి రెండు కలిపేద్దాం ఇప్పుడు. అంటే 115 0.8. ఎప్పటికైనా పాయింట్ యువతల నుంచి కలపాలి. పాయింట్ కింద పాయింట్ ఉందనుకో డెసిమల్ కింద డెసిమల్ చేసేసేయాలి. 38.551 అంటే 155.83 అనేది మన మీడియన్. మరి మనం చేసిన లెక్క కరెక్టా తప్పా ఎలా తెలుసుకోవచ్చు? మనకేంది మీడియన్ క్లాస్ మొత్తము ఇది. ఆ మీడియన్ ఆన్సర్ చూడండి, ఈ మధ్యలో ఉన్న ఆన్సరే కదా, అలా అనమాట. ఇంకొకసారి ఫైనల్ గా దీని తర్వాతనే ఎక్స్ వై వాల్యూస్ ఎలా చేయాలని చెప్తాను. మరి ఇక్కడ చూస్తే ఈ ఫార్ములా అర్థం కావాలి. ఈ ఫార్ములా ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. ఫస్ట్ స్టెప్ ఏం కనుక్కున్నాను, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలి, 5 ప్లస్ 15 20 25. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంది, మనకు ఈ సమ్ లాస్ట్ కి వచ్చిన పదాన్ని లాస్ట్ కి వచ్చింటే చూడు అదే మన సమ్ అనమాట. ఆ నంబర్ ఆఫ్ సమ్ మొత్తము దాన్ని n/2 చేస్తే 50. నీకు వచ్చిన 50నే ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడుందో బుడుక్కోవాలి. ఎక్కడొచ్చింది మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ
45 50 75 మధ్యలో ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ చూడు ఎక్సీస్డ్ అంటే అగతమించిన దానికంటే అధికంగా ఉన్నది అంటే 15 కంటే అధికంగా ఉంది ఏంది 75 దానికి బాక్స్ వేసేసాయి. ఇది థర్డ్ స్టెప్. వేసిన తర్వాత దానిపైన ఉండేది సిఎఫ్ అవుతుంది. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇది ఫ్రీక్వెన్సీ, ఇది లోయర్ బౌండరీ. లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఇదంతా మీడియన్ క్లాస్. మనం బాక్స్ వేసిందే మీడియన్ క్లాస్. ఆ బాక్స్ వేసిన దాంట్లో ఇది లోయర్ బౌండరీ, ఇది ఫ్రీక్వెన్సీ, ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దాని పైన ఉండేది. తర్వాత ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేస్తూ హైట్ కనుక్కుంటా క్యాలిక్యులేషన్ చేస్తే ఈజీ. ఇది మీడియన్. ఓకే గైస్, ఇప్పుడు ఎక్స్ వై ఎలా కనుక్కోవాలో చూద్దాం. దీని ప్రకారం ఇది అర్థమైందనుకో అది అర్థమవుతుంది. నోట్ గైస్. ఓకే, ఇప్పటి వరకు మీడియన్ అంటే ఏందో తెలుసుకున్నాం, వాటి కండిషన్ ఎలా ఉందో తెలుసుకున్నాం, అన్ని ఎలాగనో అయిపోయింది ఇప్పుడు మీడియన్. కానీ ఈ మీడియన్ కి సంబంధించి ఎక్స్ వై ఎలా కనుక్కోవాలనేది క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా నేను 8 మార్క్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 8 మీకు ఇది సపరేట్ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి ద మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. మొత్తం ఇక్కడ చూడండి మీడియన్ ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. మొత్తం ఎంత మీడియన్ ఆన్సర్ 525. Find the value of x, y if the total frequency అంటే ఈ ఫ్రీక్వెన్సీ మొత్తం ఎంత ఉండడం జరుగుతుంది 100. ఓకే, ఫ్రీక్వెన్సీ ఎంత మొత్తము సిగ్మా ఎఫ్ మొత్తం ఎంత 100. ఓకే, మొత్తం ఫ్రీక్వెన్సీ అంటే వీటిని అన్నిటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది 100 వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు వరకు కండిషన్ ఏంది మీడియన్ ఎలా చేస్తామో సేమ్ దీన్ని కూడా అలాగనే చేయాలి. ఏం కన్ఫ్యూజ్ కాకూడదు. ఫస్ట్ ఏం చేయాలా 2 అలాగనే రాసుకోవాలి. 2 5 7. మరి 7 ప్లస్ ఎక్స్ ఏంది అంటే మనం మామూలుగా నంబర్లు ఉంటే ఏం చేస్తున్నాం దీన్ని కలిపి ఇక్కడ రాసుకుంటాం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, మళ్ళీ ఫ్రీక్వెన్సీని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కలిపి మళ్ళీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇలా రాసాం. ప్రాబ్లం అర్థమైంది కదా? అది అర్థమైతేనే ఇది అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు 7 ప్లస్ ఎక్స్. ఓకే, మళ్ళా ఇక్కడ చూడండి 7 ఒక ఎంత 12 ఎంత 19 ప్లస్ ఎక్స్. 19 ఒక 17 ఎంత 36 ప్లస్ ఎక్స్. 36 ప్లస్ ఎక్స్. ఎక్స్ అలాగనే యాడ్ అవ్వకుంటూ వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి 36 ఒక 20 56 ప్లస్ ఎక్స్. మళ్ళీ 56 ఎక్స్ ప్లస్ వై 56 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. మళ్ళీ ఇక్కడ చూడండి 56 కి ఒక 9 కలపండి 65 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. 65 కి మళ్ళీ 7 కలపండి 72 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. 72 కి మళ్ళీ 4 కలపండి ఎంత 76 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఈ కండిషన్ అనేది అర్థం అవ్వాలి మీకు. ఆ మీడియం ప్రాబ్లం అర్థమైతేనే మీకు ఇది క్లారిటీగా అర్థమవుతుంది. 2 అలాగనే మళ్ళా ప్లస్ ఇక్కడ చూడండి ఇలా ప్లస్ చేసుకుంటా వెళ్ళాలి. అర్థమైందా? ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఇలా చేసుకుంటాం. మనకి ఇక్కడ ఎక్స్ వై వాల్యూలు ఇవ్వలేదు కాబట్టి అంటే ఆ ఫ్రీక్వెన్సీలోనే ఇవి మొత్తం కలిపి 100 ఇవ్వడం జరిగింది. అంటే ఇవి కూడా యాడ్ అవ్వకుంటూ వస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. మరి ఇప్పుడు మనకి ఏంది ఇదంతా ఫ్రీక్వెన్సీ మొత్తం ఎంత ఇవ్వడం జరిగింది? ఎన్ మొత్తము 100 కదా. అంటే ఎన్ అంటే ఎన్ బై 2 చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది 100/2. 2 1 జా 2 15 జా అంటే n/2 = 50 వచ్చింది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి కండిషన్ ఈ 50 ఎక్కడుందో గుడుక్కోవాలి. ఎక్కడ ఉంటుంది 36 56 అంటే ఇందాక చెప్పిన ప్రాబ్లం గుర్తుంది కదా, సేమ్ కండిషన్. దానికి బాక్స్ వేసేసుకోండి. ఓకే, మరి ఇప్పుడు సిఎఫ్ ఏమవుతుంది దాని 5 అవుతుంది. మరి ఎఫ్ ఏమవుతుంది 20 అవుతుంది. లోయర్ బౌండరీ ఏమవుతుంది ఎల్ అవుతుంది. ఓకే, క్లియర్, కండిషన్ అయిపోయింది. సిఎఫ్ కనుక్కున్నాం, ఎఫ్ కనుక్కున్నాం, ఎల్ కనుక్కున్నాం. ఇంకొకటి హైట్ కావాలి. హైట్ ఎంత మనకి ఇక్కడ 100. ఇక్కడ చూడండి హైట్ హెచ్ క్యాపిటల్ హైట్ ఎంత మనకి 100 డిఫరెన్స్ వస్తుంది 100. ఇది ఫస్ట్ కండిషన్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏంది మనకి ఈ కండిషన్ వాల్యూ కనుక్కున్నాం. అంటే ఎక్స్ వై ఎంత ఉందో పూర్తిగా కనుక్కున్నాం. ఎలా కనుక్కుంటాం? ఇక్కడ ఎక్స్ వాల్యూ 76 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇవంతా చేస్తే దేనికి సమానం అవ్వాలి 100 కి సమానం అవ్వాలి. అంటే ఫ్రీక్వెన్సీ మొత్తం 100 అని ఇవ్వడం జరిగింది కదా, మనం ఈ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటా వెళ్ళేది. అంటే ఇవన్నీ సమ్ చేస్తే ఎంత రావాలి 100 రావాలి. మనకి లాస్ట్ కండిషన్ ఏమొచ్చింది? ఫస్ట్ 76 ప్లస్ ఎక్స్ ప్లస్ వై = 100. అంటే ఇది ప్లస్ చేసి నోతలు పోతే మైనస్, అంటే ఎక్స్ ప్లస్ వై = 100 మైనస్ 76. అంటే ఎక్స్ ప్లస్ వై = 100 లోకల్ 76 తీసేస్తే అప్పు తెచ్చుకుంటాం 9 10 10లో 6 పోతే 4, 9లో 7 పోతే 2.
ఎంత 24 రావాలి. అంటే ఎక్స్ ప్లస్ వై చేస్తే మనకి ఎంత రావాలి 24 రావాలి. ఇది 1 అనుకుందాం. మీడియన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీడియన్ ఎంత ఇవ్వడం జరిగింది మనకి 525 ఇవ్వడం జరిగింది. ఓకే, మీడియన్ కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. ఓకే, ఫార్ములా ప్రకారం అన్ని రాసుకుందాం. ఫార్ములా ఏంది మనకి L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ H మీడియన్. ఓకే, ఇది మీడియన్ ఫార్ములా. L కనుక్కుందాం. L ఎంత మనకి లోయర్ బౌండరీ 500. n/2 మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 50, రైట్ 50. CF ఆన్సర్ ఏది ఇక్కడ చూడండి. CF మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 36 ప్లస్ ఎక్స్. ఓకే, ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది ఫ్రీక్వెన్సీ 20. హైట్ ఎంత క్లాస్ సైజ్ 100 కాబట్టి 100. ఇప్పుడు ఫార్ములాలోకి సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, మనకి మొత్తం మీడియన్ ఈక్వల్ టు మీడియన్ ఫార్ములా ఏంది మీడియన్ మొత్తం ఆన్సర్ ఎంత 525 ఈక్వల్ టు ఇది మీడియన్ మొత్తం ఆన్సర్. అంటే ఆ ప్రాబ్లం మొత్తం ఆన్సర్ కూడా మనకి ముందుగానే చెప్పడం జరిగింది 525. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేయండి. ఎల్ ఎంత మనకి 500 సింపుల్ గానే ఉంటుంది ప్లస్ n/2 మొత్తం ఆన్సర్ ఎంత 50 మైనస్ సిఎఫ్ ఎంత 36 ప్లస్ ఎక్స్, రైట్ బై ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు చూడండి. ఎఫ్ ఎంత మనకి 20 ఇంటూ హైట్ ఎంత 100, రైట్. ఇది ప్లస్ చేస్తుంది, ఇవతల పోతే ఏమవుతుంది మైనస్. అంటే ఇక్కడ చూడండి 500, ఇక్కడ చూడండి 525 లో కల్లా 500 పోతే బాగా చూడండి ఇది ప్లస్ చేస్తుంది, ఇవతల పోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది. అంటే 525 లో కల్లా 500 పోతే ఆన్సర్ ఎంత ఉంటుంది 25 ఉంటుంది, రైట్. 25 ఈక్వల్ టు ఇక్కడ చూడండి నేను తీసేసాను అనమాట, మీరు లేకుంటే మీకోసం రాస్తాను. అంటే ఇక్కడ చూడండి 525 ఇది ప్లస్ చేస్తుంది, ఇతరులకు వస్తే మైనస్ 500 ఈక్వల్ టు ఉన్నది ఉన్నట్టు రాద్దాం. ఇక్కడ చూడండి 50 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 36 మైనస్ ఎక్స్. బాగా చూడండి ఈ మైనస్ రెండింటికి సమానం, మైనస్ 36 అనగానే ప్లస్ ఇంటూ మైనస్ ఈ కండిషన్ అర్థం కావాలి. ఇక్కడ చాలా మంది తప్పు చేసేది ఇక్కడనే చేస్తారు చూడండి. ఎక్స్ వేరే ఆన్సర్ వస్తుంది అప్పుడు బై 20 ఇంటూ 100. ఓకే, వాల్యూస్ ఫార్ములా తెలుసుకొని వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు. మనకి ఆ ఎక్స్ వాల్యూ తెలిసిన దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం, తర్వాత వై ఈజీగా వస్తుంది మనకి. ఇక్కడ 525 లో 500 పోతే ఆన్సర్ ఎంత 25 ఈక్వల్ టు ఇక్కడ 50 లో 36 తీసేస్తే ఎంత 50 లో 36 తీసేస్తే 10లో 6 పోతే 4, ఇక్కడ ఎంత ఉంటుంది 4లో 3 పోతే 14 మైనస్ ఇంకేం మిగిలింది ఎక్స్ మిగిలింది బై ఇక్కడ చూడండి 0 క్యాన్సల్ 2 1 జా 2 5 జా అంటే అక్కడ ఆన్సర్ ఎంత మిగిలింది కింద ఇంటూ 5, రైట్. బాగా అర్థమైందా కండిషన్. ఇక్కడ చూడండి 21 జా 25 జా. ఒక సింపుల్ గా చెప్పాలంటే మనకి ఏంది కావాలో ఎక్స్ వాల్యూ కావాలి. ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ 5 ఇంటూ ఎస్ నీతలు పోతే డివైడెడ్ బై నేను మామూలుగా రాసుకుంటాను 14 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 25/5. ఏంటంటే ఇక్కడ 5 ఇంటూ ఎస్ నీతలు పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది. అవును యూతలకి కదా అంటే యూతలు రాసా ఎక్కడ రాసుకున్నా ఏం పర్లేదు, ఈక్వల్ టు అవతల అటున్నా ఇటున్నా ఏం పర్లేదు, అలా ఉంటేనే ఇంకా బెటర్ అవుతుంది. ఇక్కడ చూడండి సింపుల్ గానే అయిపోతుంది 5 1 జా 5 5 జా అంటే 14 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 5. మనకేం కావాలా ఎక్స్ వాల్యూ కావాలి, ఇది ప్లస్ చేస్తున్న అవతల పోతే మైనస్ అంటే మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ 14. ఇక్కడ చూడండి మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 14 లో 5 తీసేసండి, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు కాబట్టి మైనస్ పెడదాం. 14 లో 5 పోతే ఎంత 9 మైనస్ మైనస్ క్యాన్సల్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత 9 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 9. ఇంకా ఆడికి అయిపోయి ఇంకేం లేదు, చాలా సింపుల్ గా ఉంటుంది. ఫ్రమ్ ఇప్పుడు ఏం చేయాలి వై వాల్యూ కావాలి ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 ఏంది మన కండిషన్ ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ వై అంటే ఆ రెండు సమ్ చేస్తే మనకి ఎంత రావాలా 24 రావాలి. ఎక్స్ వాల్యూ వచ్చింది ఎంత 9 ప్లస్ వై ఈక్వల్ టు 24. ఇది ప్లస్ చేసి నోతర పోతే మైనస్ అంటే వై ఈక్వల్ టు 24 మైనస్ 9 అంటే వై ఈక్వల్ టు ఇక్కడ చూడండి 24 మైనస్ 9 లో 24 పోతే ఎంత 15, రైట్. అంటే therefore x ఈక్వల్ టు 9 y ఈక్వల్ టు 15. ఇక్కడ ఒక్కటే కండిషన్ మీడియన్ మొత్తం ఆన్సర్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీడియన్ ఆన్సర్ రాసుకున్నాం.
ఓకే, మళ్ళీ ఫార్ములా ప్రకారం వాటి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం. ప్రతిదీ ఒక స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకొని నీకు ప్రాబ్లం అనేది వస్తుంది. బేసిక్ అదే చెప్తున్నా. ఇప్పుడు ఇందాక మీడియన్ ప్రాబ్లం కానీ మీరు వింటే కదా ఇది క్లారిటీగా అర్థమవుతుంది, లేకుంటే లేదు. అవును, మనం చేసిన లెక్క కరెక్టా తప్ప అంటే ఇక్కడ చూడండి, ఈ రెండు కలిపితే మనకి ఎంత రావాలా? 24 రావాలి. చూద్దాం. 15 ఒక 9 ఎంత? 14, 24 వచ్చిందా? అలాగనే మళ్ళీ ఇవంతా ఏంది? 76. ఇక్కడ కూడా మీరు ఇంకోసారి కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇవంతా సమ్ చేస్తే ఎంత రావాలా? మొత్తము 76 ఎక్స్ ప్లస్ 5 మొత్తం సమ్ చేస్తే ఎంత రావాలా? మనకి ఫ్రీక్వెన్సీ ప్రకారం 100 రావాలి. 76 ప్లస్ ఎక్స్ వై మొత్తం ఆన్సర్ ఎంత? 24. మరి 6 ఒక 4 ఎంత? 10. 7 8 9 1 మిగిలింది కాబట్టి 10 వచ్చిందా? మళ్ళీ 100 కూడా. ఇలా అనమాట. ఎప్పటికీ మనం చేసిన ప్రాబ్లం కరెక్టా తప్ప అనేది మనకు తెలుస్తుంది, మనం చేసే విధానం బట్టి ఉంటుంది. అదే గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్ వై అనుకునే ప్రాబ్లం. పబ్లిక్ ఎగ్జామినేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఇది మీడియం. ఇది మీడియం. ఇది మీడియం ఆన్సర్ మొత్తము మనకి ఇంత ఇచ్చినారు. ఇంకా ఫార్ములా ప్రకారం n/2 మొత్తం ఆన్సర్. ఈ మైనస్ కాడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఈ మైనస్ గాన కన్ఫ్యూజ్ అయినారనుకో మీకు ప్రాబ్లం రాదు. ప్లస్ -36 ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ 21 జా 25 జా. ఇంకా సింపుల్ గా క్యాలిక్యులేషన్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం. ఎక్స్ వాల్యూ తీసుకొని మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే y వస్తుంది. వెరిఫికేషన్ కూడా సింపుల్. ఇలాంటి ప్రాబ్లం ఎక్సర్సైజ్ 13.3 లో కూడా ఉంది. దాన్ని గాన మీరు ఈ మెథడ్ అర్థం చేసుకొని ఆ ప్రాబ్లం చేయండి, ఖచ్చితంగా ఒకటే ఆన్సర్ ఒక మీ సొల్యూషన్స్ అనేటివి కరెక్ట్ అవుతుంది. అలా వచ్చినాక మీకు ప్రాబ్లం వచ్చినట్టే, అలా వచ్చిందంటే కాన్సెప్ట్ అర్థమైనట్టే. రేపు క్వశ్చన్ ఎలాగా మారిన ఎగ్జామ్ లో మీరు చేయగలుగుతారు. ఇది గైస్ ఎక్స్ వాల్యూ కనుక్కునే పద్ధతి. ఫస్ట్ ఈ ఎక్స్ వై కనుక్కోవనే పద్ధతి తెలియాలంటే మీడియన్ అర్థం కావాలి. చెప్పినాను కదా మీడియన్ ఎలా చేయాలో అది అర్థం కావాలి. నోట్ గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యు గైస్. చివరి దాకా వినంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఫైనల్ ప్రిపరేషన్ త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. నోట్ గైస్.